మగా సపోర్టర్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అలాగే ట్రంప్ను విపరీతంగా అభిమానించి ఆయన వెంబడి జర్నీ చేద్దామని బయలుదేరిన వాళ్ళు మధ్యలో ఎందుకు రైలు దిగేస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ మీద ఈ మధ్యకాలంలో ఒక టాకో అని ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. టాకో అంటే TACO, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. ట్రంప్ ఎప్పుడూ కూడా తన విషయాల్లోనే తను యూటర్న్స్ తీసుకుంటాడు అని ఉందన్నమాట ప్రతీతి. సో ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు ఏవి కూడా పూర్తిగా లాజికల్ కంక్లూజన్లకు రాకుండానే అన్నీ అట్లా పక్కదారి పట్టిపోయాయి. ఓకే, ఆయన ఏవైతే చెప్పాడో అవన్నిటికీ పూర్తి భిన్నంగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు, అది వేరే విషయం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని అంటే ఆయన ఐడియాలజికల్గా డొనాల్డ్ ట్రంప్ని లేదా రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి చాలామంది ఇవాళ ఆ బండి దిగి వెళ్ళిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మీద ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు చూస్తే నో కింగ్స్ ప్రొటెస్ట్ అని ఒకటి జరుగుతోంది. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అఫ్కోర్స్ ఆ లక్షలాది మంది అంతా కూడా డెమోక్రాట్ పార్టీ సపోర్టర్స్ అని చెప్తూ ఉన్నారు కానీ బట్ ఇట్స్ ఓకే. బట్ ఈవెన్ నార్మల్ ప్రజలు కూడా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ కూడా పూర్తిగా పడిపోయాయి ఇరాన్ వార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే. సో నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటే ఏంటి అంటే రాచరికంలోకి అమెరికా దేశం వెళ్ళకూడదు అనేది అక్కడ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం. ఈయన రాజులాగా వ్యవహరిస్తున్నాడు అని. నిజంగా దానికి అనుగుణంగానే ఆయన వ్యవహార శైలి ఉంది, నిజమే అనిపించేటట్టుగా. దాన్నే మెయిన్గా ఆయన సపోర్టర్స్ చాలామంది వ్యతిరేకిస్తూ బయటకు వెళ్ళిపోయారు. ఎలాంటి వాళ్ళు వెళ్ళిపోయారంటే చాలా కీలకమైన వ్యక్తులు. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కీలకమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడ్డటువంటి వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్తో లేరు. వాళ్ళు మీకు నేను పేర్లు చెప్తాను కొన్ని, నేను యాక్చువల్లీ అన్ని కంపైల్ చేశాను ఎవరెవరు వెళ్ళారనేది. స్టీవ్ బ్యానన్, ఆయన చీఫ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. 2017లో ఆయన మొట్టమొదటిసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వడానికి కీలకమైనటువంటి భూమిక వహించినటువంటి వ్యక్తి స్టీవ్ బ్యానన్, చీఫ్ స్ట్రాటజిస్ట్ అంటారు. నిజానికి ఈరోజు మనం మాట్లాడుతున్న ట్రంపిజం అనే మాట ఆయన వల్ల వచ్చిందని. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే నిజానికి ఆయన అనుకున్నది వేరు, ట్రంప్ వ్యవహార శైలి వేరు అని ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ జెఫ్ సెషన్స్, ఈయన అటార్నీ జనరల్ ఉండేది. ఈయన 2018 తర్వాత 2018లో అంటే ఫస్ట్ టైం ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత కొంతకాలానికే 2018లో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఫోర్స్డ్ రిజిగ్నేషన్స్, ఇవన్నీ ఫోర్స్డ్గా రిజైన్ చేయడము, వదిలేసి వెళ్ళిపోవడము, చేయండి అంటే చేసి వెళ్ళిపోవడము. ఆ తర్వాత ఆయనైతే ఒక పుస్తకమే రాశాడు ఇది మీద. సో ట్రంప్ మీద చాలా వ్యాఖ్యలు చేశాడు. సో ఈ ట్రంప్ నమ్ముకుంటే కష్టమని. ఇది మొదటి టర్మ్లో నేను చెప్తున్నది. జేమ్స్ మ్యాటిస్ డిఫెన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇతను 2018లో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. డిఫెన్స్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసినటువంటి వ్యక్తి, అదే 2018లో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎస్, అండ్ ఆయన సిరియా ట్రూప్ విత్డ్రాల్ని వ్యతిరేకించాడు. సిరియాలో ట్రూప్స్ తీసేయడము వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అంటే ఐడియాలజికల్లీ చెప్తున్నాను నేను, వార్ విషయంలో ఐడియాలజికల్గా అన్ని రకాలుగా అంటే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అనుకున్నాడో దానికి భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించడం వల్ల వెళ్ళిపోయిన వీళ్ళు. జాన్ బాల్టన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశాడు, NSA ఆఫ్ USA. సో అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఫోర్స్డ్ అవుట్ ఇన్ 2019లో వెళ్ళిపోయాడు. ఓకే, మైక్ పెన్స్ వైస్ ప్రెసిడెంట్, ఇతను కూడా 2020లో డొనాల్డ్ ట్రంప్ తోటి రిలేషన్షిప్ దెబ్బతినింది, పక్కకి వెళ్ళిపోయాడు. ఓకే, అండ్ ఆ తర్వాత మార్క్ ఎస్పర్ డిఫెన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, అతను వెళ్ళిపోయాడు. 2020లో ఫైర్ చేశారు, ఆయన్ని తీసేశారు. ఓకే, విలియం బార్ అటార్నీ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈయన కూడా 2020లో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చెప్పాడో అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం ఉందో దానికి అనుగుణంగా పనిచేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ 2020 ఆ టైంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది రాలేదు, బట్ సెకండ్ టర్మ్లోనే వచ్చింది. బట్ ఎస్, అంటే నేషనలిస్ట్లు అనమాట, అదే ఐడియాలజీ, అంటే అమెరికా ఫస్ట్ అనే ఐడియాలజీ. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ రేజ్కి కూడా కారణం అదే కదా, అమెరికా ఫస్ట్ అనే ఐడియాలజీ కదా. ఈవెన్ రెక్స్ టిల్లర్సన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేశాడు, అతను వెళ్ళిపోయాడు. 2018లో ఆయన తీసేశారు. అండ్ ఇట్లా లెక్కేస్తే అది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్లో చెప్తున్నాను నేను. సెకండ్ టర్మ్లోకి వచ్చిన తర్వాత జో కెంట్ మొన్ననే యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్కి కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ హెడ్ జో కెంట్ మొన్న రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఇరాన్ వార్ మొదలైన నేపథ్యంలో. తులసి గబార్డ్ ఇవాళ రేపో, కాష్ పటేల్ కూడా ఇవాళ రేపో అన్నట్టుగా ఉంది, FBI డైరెక్టర్. సో కాష్ పటేల్ కూడా ఉంటాడో ఉండాలో డౌటే. జో కెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఎలాన్ మస్క్
డొనాల్డ్ ట్రంప్ని పూర్తిగా విశ్వసించి పూర్తిగా ఆయన కోసమని ట్విట్టర్ పూర్తిగా ఆయన కోసం ఇచ్చినాడు. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్స్ టైంలో ఫండ్స్ ఇచ్చాడు. ఓకే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్యాంపెయిన్ని తనదిగా తీసుకొని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎలాన్ మస్క్. అఫ్కోర్స్ ఆయన రిపబ్లికన్ అభ్యర్థిగా లేదా పొలిటికల్ లీడర్ కాకపోవచ్చు కానీ, బట్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావాలి, అమెరికా మళ్ళీ నెక్స్ట్ ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ కూడా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, పక్కకి జరిగాడు. మీకు తెలుసు కదా, పక్క జరిగాడు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం దూరంగా ఉండి సర్దుమణిగినట్టుగా ఉంది, మామూలుగా మాట్లాడుతున్నాడు అంతే. ఆయన ఏఐకి సంబంధించినటువంటి విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించాడు. ఎలాన్ మస్క్ వెళ్ళిపోయాడు. ఓకే, ఎలాన్ మస్క్ మాత్రమే కాదు, ఈవెన్ రాన్ డెసాంటిస్ రిపబ్లికన్ రైవల్. ఈయన యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్కి మామూలుగా అక్కడ ఏం జరుగుతుంది, రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ రెండింటికి సంబంధించి డిబేట్స్ జరుగుతాయి. రిపబ్లికన్ అభ్యర్థి ఎవరు అని ఎన్నుకోవడానికి కావాల్సినటువంటి డిబేట్స్ కొన్ని జరుగుతాయి. అందులో డొనాల్డ్ ట్రంప్కి అగెయిన్స్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తిగా ఆయన పేరుంది. అయితే అఫ్కోర్స్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, కానీ రిపబ్లికన్ ఐడియాలజీ ఉంటే సరిపోదు, అండ్ అమెరికా ఫస్ట్ అనే ఐడియాలజీ ఉంటే సరిపోదు, నేషనలిస్ట్ అయితే సరిపోదు. ఏది కావాలి అంటే ట్రంప్కు అనుచరుడు అయి ఉండాలి. ట్రంప్ ఏది చెబితే అది చేసేవాడు కావాలి. దీంతో ఈయనను పక్కన పెట్టేశారు. ఓకే, అండ్ ఇంకోవైపు వివేక్ రామస్వామి, మనకు తెలుసు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. వివేక్ రామస్వామి చాలా గొప్పనైనటువంటి వ్యక్తి, వోక్ కల్చర్ మీద పుస్తకం రాశాడు ఆయన. అండ్ ఆయన డొనాల్డ్ ట్రంప్ని క్యాంపెయిన్స్లో విపరీతంగా ప్రచారం చేశాడు డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్గా. సో వివేక్ రామస్వామిని పక్కన పెట్టేశాడు, అసలు ఎక్కడ ఆయనని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాలేదు. ఇంకోవైపు నిక్కీ హేలీ, రిపబ్లికన్, ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె అంబాసిడర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆమెని లోపలికి రానివ్వలేదు. అండ్ మైక్ పెన్స్, ఇందాక నేను చెప్పాను మైక్ పెన్స్ అట్లాగే. సో ఓవరాల్గా చెప్తే చాలామంది లీడర్లని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ పక్కన పెడుతూ వచ్చాడు అంటే, నార్మల్గా కూడా కొన్ని లీడర్షిప్ పుస్తకాలు రాసేవాళ్ళు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ప్రస్తావించేటువంటి వ్యక్తులు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తుంటారంటే, ఒక వ్యక్తి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలంటే, అంటే వాట్ గాట్ యు హియర్ వోంట్ గెట్ యూ దేర్ అని ఒక నినాదం ఉంటుందండి. మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అక్కడికి తీసుకెళ్ళాలంటే మీరు ఏం చేయాలి అనేది ఒకటి ఉంటుంది. సో దానికి చాలామంది ఏం చెప్తారంటే టీమ్స్ని మార్చేస్తారు. ఓకే, సో ఒక కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక మీడియం ఒక పొజిషన్కి వచ్చాడు అనుకోండి, అక్కడ ఇంకో కొత్త టీంని ఫామ్ చేసుకొని ఆ పైకి వెళ్తాడు. ల్యాడర్ ఎక్కాలి అని అంటే కొత్త టీమ్స్ని ఫామ్ చేసుకోవడము, మళ్ళీ ఎదుగుతూ ఉండడము. సో కొత్త టీమ్స్ని ఫామ్ చేసుకొని వెళ్ళిపోయే వ్యక్తుల్లాగా దీన్ని మనం చూడాలా, కేవలం బిజినెస్ తెలిసిన వాడు కాబట్టి ఇలాగే చేస్తాడులే అని అనుకోవాలా అంటే కాదు. ఇది ఐడియాలజికల్గా అమెరికా ఎదగాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు, జాతీయవాద దృక్పథంతో అమెరికా గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ వోక్ కల్చరు లేకపోతే ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి విధానాలని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ని ఒక నాయకుడిగా చూశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని ఎవరిని కూడా తన అనుచరులుగా మాత్రమే చూశాడు, తనకు అనుచరులుగా మాత్రమే చూశాడు, కానీ ఐడియాలజీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్గా చూడలేదు. డొనాల్డ్ ట్రంప్కే ఐడియాలజీ లేదు అనేది ఇప్పుడు క్వశ్చన్. అంటే డొనాల్డ్ ట్రంప్ ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు అవుతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు కాదు. డొనాల్డ్ ట్రంప్ని పొగిడే వాళ్ళు మాత్రమే ఉంటారు, ఐడియాలజీ ఉంటే సరిపోదు. ఇప్పుడు ఐడియాలజీతో సంబంధం లేదు. డొనాల్డ్ ట్రంప్ని ఎవరైతే పొగుడుతారో, ఎవరైతే భజన పరులు ఉంటారో వాళ్ళు మాత్రమే మా దగ్గర ఉంటారో, నా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలనేది డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్నాడు అనేది అంటున్నారు. సో ఇందులో మీరు ఇందాక అడిగిన దాంట్లోనే టాకో, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, రైట్? సో ఆయన టారిఫ్స్ వేశాడు ఇంతకుముందు. టారిఫ్స్ నుంచి ఏం సాధించాడు అని అంటే కనుక దెర్ ఇస్ నో లాజికల్ కంక్లూజన్. ఈవెన్ అమెరికన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ టారిఫ్స్ వల్ల, రైట్? సో రెండోది యుద్ధం చేయనన్నాడు, ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. ఓకే, ఇరాన్ యుద్ధం వల్ల నష్టపోతుంది అమెరికా. ఓకే, ఇదొకటి. మూడోది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తానన్నాడు. పంపించగలిగాడా అంటే లేదు. కొన్నాళ్ళు హడావిడి చేశాడు, హడావిడి జరిగింది, పంపించలేడు కదా. సో కోర్టులన్నీ స్ట్రైక్ డౌన్ చేశాయి. కొన్ని రాష్ట్రాలు అయితే అసలు అనుమతించట్లేదు, మేము తీసుకుంటామనంటుంది. కాలిఫోర్నియా, న్యూయార్క్ అంత డెమోక్రాట్స్ వల్ల జరుగుతుందని వదిలేశాడు దాన్ని. అసలు ఆ ఇమిగ్రేషన్ జోలిని వదిలేశాడు. ఇవాళ H1B గురించి ఏదో మాట్లాడాడు. ఏం చేశాడు? నిజానికి మిత్ర దేశాలని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు భారత్ లాంటి దేశాన్ని దూరం చేసుకున్నాడు. ఓకే, భారత్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం ఇది. సో భారతదేశాన్ని దూరం చేసుకోవడం అంటే అమెరికాకు నష్టమే, అది లాభం కాదు. అంతే కదా. ఓకే, ఇలా చాలా అంశాల్లో ఆయననే కాంట్రడిక్ట్ చేసుకోవడంతో ఆయన
ఇవాళ ఒంటరిగా నిలబడ్డాడు. ఆ ఒంటరి తనం నుంచి ఇంకా ఎటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. ఆ పిచ్చి నిర్ణయాల వల్ల అమెరికా ప్రజలు ఇబ్బంది పడక మానరు. మరింత ఒంటరితనంలోకి వెళ్తాడేమో.